షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి చీర ఎవరు కట్టుకున్నా నేనే అనుకుంటారా? ఇలాంటి చీర కట్టుకున్న ప్రతి అమ్మాయి మీ భార్య అయిపోతుందా? టీచర్ గారు ఆ సారీ కట్టుకొస్తారని చెప్పి నేను అసలు ఊహించలేదు. నా కాంచు నా కోసం లెటర్ రాసేసిందా? మిమ్మల్ని తిట్టి మీ మనసును గాయపరిచాను. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోలేక అలా మాట్లాడేశాను. ఇలా పబ్లిక్ గా అందరి ముందు హక్ చేసుకోవడం బాగోదు. ఏం ప్లాన్ చేసావు? ఓ, నేనేదో ఒక ప్లాన్ చేస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావన్నమాట. కుక్కతో ఒక వంకర్లా నీకెంత చెప్పినా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా నీ బుద్ధి మారదని నాకు తెలుసు కదా. నాది కుక్కతో ఒక వంకర బుద్ధి కాదు. ఎన్ని ఓటములు ఎదురైనా గెలుపు కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించే పట్టుదల. నువ్వు నా రాహుల్ని ఇరికించినట్టే నేను హరిని ఇరికించబోతున్నాను. పార్కులో నువ్వేం చేయాలంటే హరిగారు నన్ను కాస్త పైకెత్తుకుంటారా? నా హెడ్ బ్యాండ్ తీసుకుంటాను. ఒక ఆడపిల్లని నమ్మించి కడుపు చేసిన కామాంధుడు అంటారు. ఆ మధ్య హరికి రాకూడదన్నా, ఈ ఇంటి పరువు పోకూడదన్నా 2 లక్షలు ఇవ్వాలి. ఇవ్వక చేస్తావా ఏంటి? నువ్వు అడిగిన 2 లక్షలు ఇస్తాను. ఇంట్లో 2 లక్షలు లేవు కదమ్మా. నా దగ్గర ఉన్నాయి బాబాయ్ గారు. చేతులు చాచండి. ఎందుకు? డబ్బులు అడిగారు కదా. కళ్ళు మూసుకోండి. ఎలా ఉంది మ్యాటర్? బాగా స్ట్రాంగ్ గా ఉంది కదా. ఈ వీడియోని పోలీసులకు చూపిస్తే హారిని అరెస్ట్ చేస్తారు. కోర్టులో జడ్జి గారికి చూపిస్తే హరికి జైలు శిక్ష వేస్తారు. సోషల్ మీడియాలో పెడితే జనాలు హరిని తిట్లు కామెంట్స్ తో కొడతారు.
ఇప్పుడు చెప్పండి, 2 లక్షలు ఇస్తారా? 2 లక్షలేంటే లక్షగా అడిగావు? నేను అడిగినప్పుడు ఇచ్చుంటే 1,00,000 ఇవ్వలేదుగా, అందుకే ప్రైస్ పెంచాను. ఇది అన్యాయం. అన్నయ్య అలాంటి వాడు కాదు. అలాంటివాడు కాకుండానే ఇలాంటివన్నీ చేశాడా? కోర్స్ హరి మంచివాడని మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఈ వీడియోను చూసిన వారు ఎవరైనా సరే హరిని మంచివాడు అంటారా? ఒక ఆడపిల్లని నమ్మించి కడుపు చేసిన కామాంధుడు అంటారు. ఆ మచ్చ హరికి రాకూడదన్నా, ఈ ఇంటి పరువు గౌరవం పోకూడదన్నా 2 లక్షలు ఇవ్వాలి. ఇస్తావా లక్ష్మి? ఇవ్వక చేస్తావా ఏంటి? ఇస్తాను. నువ్వు అడిగిన 2 లక్షలు ఇస్తాను. అది లెక్క. చూసావా కాంచన, దేవుడికైనా దెబ్బే గురి అని ఇందుకే అంటారు. ఇప్పుడు చూడు కరెన్సీ నోట్లు ఎలా వస్తాయో. ఇంట్లో 2 లక్షలు లేవు కదమ్మా. నా దగ్గర ఉన్నాయి బాబాయ్ గారు. వర్ష, నువ్వెళ్ళి తలపే. డోర్ వేయడమెందుకు? మీరు మనీ లెక్క పెట్టుకోవడం ఎవరు చూడకూడదు కదా. నువ్వెళ్ళి. అలాగే వద్దు. తీసుకొస్తాను, ఉండండి. చేతులు చాచండి. ఎందుకు? డబ్బులు అక్కర్లేదా? కావాలి. చాచండి. కళ్ళు మూసుకోండి. ఏంటే, నా భర్త నిన్ను నమ్మించి మోసం చేశాడా? నిన్ను తల్లించేశాడా? అది నువ్వు వీడియో తీస్తావా? దాన్ని చూపించి మమ్మల్ని భయపెడతావా? నిన్ను చంపే. ఏయ్, దాన్ని కూడా ఎయ్. రెండయ్యమ్మా, ఇంకో 2 ఎయ్. మనం ఎలా అయితే ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి రాహుల్కి చూపించామో, సోని అదే పనిచేసింది. మీ అన్నయ్యకి టీచర్కి ఎఫ్ఐఆర్ ఉన్నట్టు అందులో క్లియర్గా ఎడిట్ చేయించింది. ఇదంతా ఎప్పుడు జరిగింది వదినా? సంగీత్ ఫంక్షన్లో. ఈ విషయం అన్నయ్యకి తెలుసా? తెలీదు, తెలియకూడదు కూడా. తనకి డబ్బులిస్తావా? ఇవ్వను. ఇస్తే ఇదే అలవాటైపోయి ప్రతిసారి బెదిరిస్తుంది. సోని దగ్గర నా వీడియోని కొట్టేస్తే ఆ వీడియోకి ఉపయోగపడిన ఆ కాంచనమాలని తరిమేయాలి. కాంచనమాలని సోనీని విడగొట్టాలి. ఎవరైనా ఉన్నారా? షాప్ ఓపెన్ చేసి పెట్టారు, ఎవరూ లేరంటే. దొంగలు పడితే ఆ దొంగ సచ్చినోడైతే ఇక్కడున్నవన్నీ సంచిలో వేసుకుని పోయేవాడు. పట్టు. ఇక్కడే చేస్తా. మన సమస్యలన్నీ తీరేంత వరకు నా పెళ్లి గురించి ఆలోచించొద్దు. మరేం చేద్దాం అనుకుంటున్నావే? అత్తయ్య, అవును, ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వడానికి కంపెనీ పెడుతున్నాను. వదిలేదినా, ఆస్తి రాయకపోతే పెళ్ళి ఆగుతుంది, అందరికీ తెలుస్తుంది.
ఆస్తి రాస్తేనే పెళ్లి, కుదరదంటే ఇప్పుడే చెప్పేయత్తా. పెళ్లి జరగదని ఇప్పుడే చెప్పేద్దాం.